రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. మీరు ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరంగా ఒక మాట అయినను పలకకపోయిరి. స్తోత్రం దేవసర్వనతుల. ఈ సమయంలో ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలరు అనుగ్రహించమని పరిశుద్ధాత్మ దేవుడా మానవ స్వరం మరుగు చేసి నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని, విత్తబడిచినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 వెయ్యంతలుగా ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చేసిన అద్భుతమైనటువంటి కార్యాలు బట్టి, ఈ యొక్క మధ్యాహ్న కాల ప్రార్థనా సమయానికి ఉన్న ప్రాముఖ్యతను బట్టి మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి గతంలో వర్తమానాలు వినకపోతే వినండి, చాలా అద్భుతమైన అమూల్యమైనటువంటి వర్తమానాలు. ఈ రోజున మధ్యాహ్న కాల సమయంలో సైతాను గారిని మరి ఎగతాళి చేసినటువంటి ఏలియా గారు మరలా వాళ్ళకి సవాలు విసురుతున్నాడు. ఎవరు దేవుడో తేల్చుకోండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ దేవుడు నిద్రపోయాడా, ఊరు వెళ్ళాడా, ధ్యానం చేస్తున్నాడా, బస్సులో ఉన్నాడా, లేకపోతే ఏం చేస్తున్నాడు, పడుకున్నాడా, లేపండి అన్నట్టుగా ఏలియా గారు అన్నాడు. ఈరోజున అదే మాట దేవుడు మీతో కూడా మాట్లాడుతుంది. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. తడబాటు అనేటువంటిది ప్రతి వారిలో ఉన్నది. ఈ రోజున రెండు తలంపులు. ఈ కార్యం దేవుడు చేస్తాడా? ఈ అప్పు నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడా? లేకపోతే ఈ సమస్య నుంచి దేవుడు నన్ను బయటకు తీసుకొస్తాడా? ఈ సిచ్యువేషన్ నేను జయించగలుగుతానా? ఈ యొక్క భయంకరమైన పరిస్థితి నుంచి నేను బయటపడగలుగుతానా? ఈ రోగాన్ని, ఈ నిరుద్యోగాన్ని, ఈ సమస్యను నేను జయించగలుగుతాను అనేటువంటి తడబాటు మీలో ఉన్నదేమో. అందుకనే ఏలియా గారి రూపంలో మరి దేవుడు ఆ రోజు మాట్లాడాడు. ఇప్పుడు ఈ రోజు కూడా వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నట్టు మాట ఏమిటో తెలుసా? ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను మీరు అనుసరించండి. నిజంగా మీరు తడబాటు లేకుండా దేవుడిని నమ్ముకున్నట్లయితే, దేవుడి పట్ల మీకు మరి విశ్వాసం ఉన్నట్లయితే, ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు మీ జీవితంలో కార్యం చేయాలని నమ్మినట్లయితే నమ్మండి. అంతేగాని తడబాటొద్దు. చేస్తాడంటారా? అందరి సాక్ష్యాలు వింటున్నాను, అందరి జీవితంలో చూస్తున్నాను, కానీ నా జీవితం నేను జరగట్లేదేంటి, అసలు దేవుడు చేయగలుగుతాడంటారా, దేవుడు వాళ్ళు అవుతుందంటారా? ఇట్లాంటి అనుమానంతో మీరు ఉండొద్దు. దేవుడైతే దేవుడిని అనుసరించండి, లేదా అటైనా పోండి ఇటైనా పోండి. రెండు తలంపుల మధ్య ఉండొద్దు. ప్రియులారా గమనించాలి, రెండు తలంపుల మధ్య ఉండొద్దు. ఉంటే లోకంలోనే ఉండండి, లేదా దేవుళ్ళో ఉంటూ అవిశ్వాసులుగా జీవించొద్దు. లోకంలో ఉంటూ విశ్వాసాన్ని కనపరచొద్దు. లోకంలో ఉంటూ విశ్వాసం కలిగి ఉన్నట్లయితే అది వర్కౌట్ అవ్వదు. అలాగే దేవుళ్ళో ఉండి అవిశ్వాసంగా ఉన్నట్లయితే పని అవ్వదు. కాబట్టి ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే తడబాటు. ఎలాగా? దేవుళ్ళు ఉన్నామంటూనే ఉంటారు, కానీ అవిశ్వాసంతో ఉంటారు. దేవుని వైపు నడుస్తూనే ఉన్నాడు పేతురు గారు, కానీ అవిశ్వాసపుతో, ఆందోళనతో తడబాటు పడ్డటువంటి వారు దేవుడికి చెందకుండా, దేనికి చెందకుండా మునిగిపోతారనమాట. అటు ఆ యొక్క పేతురు గారు బోట్లో ఉన్న సేఫ్గా ఉండేటువంటి వాడు, లేదా దేవుని చూస్తూ నడుచుకున్న దేవుని దగ్గర చెందేటువంటి వాడు. ఇటు బోటులోకి చెందలేదు, దేవునికి చెందకుండా మధ్యలో తడబాటు పడ్డాడు, మునిగిపోతున్నాడు. ఈరోజు క్రైస్తవులంతా కూడా ఇదే. విశ్వాసం ఉంచాము అన్నట్టు అనుకుంటారు. విశ్వాసం అంటే కార్యం జరిగేదాకా ఉంటే విశ్వాసం. అది మధ్యలో తొందరపడిపోయి గందరగోళంగా అయిపోయి అసలు ఏం జరగట్లేదు, ఏంటి అయోమయం అయిపోతుందంటే అది విశ్వాసం ఎందుకు అవుతుంది? ఏది ఏమైనా సరే నా దేవుడు చేస్తాడు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు. 75 సంవత్సరాల అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు, 100 సంవత్సరాలు నెరవేర్చాడు. కాబట్టి నా దేవుడు ఇప్పుడు కాకపోతే రేపు ఖచ్చితంగా చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు. నేను నమ్మదగిన దాన్ని కాదు, నేను నమ్మదగిన వాడిని కాను, కానీ నా దేవుడు నమ్మదగిన వాడు. నన్ను బట్టి కాదు, నా దేవుడిని బట్టి ఈ కార్యం జరుగుతుంది. అది విశ్వాసం అంటే. అంతేగాని నెల బట్టి ప్రార్థిస్తున్నాను, 2 నెలల బట్టి ప్రార్థన చేస్తున్నాను, 10 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను, జరగట్లేదు. అసలు ఉన్నాడా దేవుడు? అసలు ఆలకిస్తున్నాడా? ఇటువంటి అవిశ్వాసపు ఛాయలు మనలో అలుముకున్నట్లయితే సేమ్ పేతురులాగానే ప్రయాణం బాగానే ప్రారంభిస్తాం, కొంత దూరం మాత్రం వెళ్తాం, మునిగిపోతాం. విశ్వాసంతోనే ప్రారంభించాం, కానీ విశ్వాసంతో కొనసాగించలేకపోవటం వల్లే అంధకారంలో, ఆందోళనలో మునిగిపోతున్నారు చాలామంది. గమనించాలి. ఈ యొక్క వర్తమానం అంతా వింటూ ఉన్నప్పుడు జాగ్రత్తగా వినండి చివరి వరకు. చివరిలో మీ సమస్యలు కామెంట్లో పెట్టండి. తొందరపడి ఎవరు కూడా నా కోసం ప్రార్థన చేయండి, నా సమస్య కోసం ప్రార్థన చేయండి, ఫోకస్ వాటి మీద పెట్టకండి. మునిగిపోవటం అంటే ఇదే, తడబాటు అంటే ఇదే.
ఇప్పుడు గమనించాలి, ఇదే మునిగిపోవటం అన్నమాట. ఫోకస్ ఎట్ల మీదకి వెళ్తుంది? సమస్యల మీదకి వెళ్తుంది, వాక్యం మీదకి రావట్లేదు. వాక్యం వినాలనిపించట్లేదు. నా సమస్య, నా బాధ, నా ఇబ్బంది, నా అప్పు, నా కోసం, నా భర్త కోసం ఇదే నీ యొక్క మునిగిపోవటానికి కారణం. ఇదే నీ తడబోటు అంటేని. వాక్యం వింటున్నప్పుడు వాక్యం మీదకి రావట్లేదు మనసు. నీకు ఏ సమస్య ఉందో సమస్య మీదకి వెళ్తుంది, అది తడబోటు అనమాట. అందుకని నువ్వేం చేస్తావు? మునిగిపోతావు ఉన్నావు. కాబట్టి నీకు ఏ సమస్య కావాలంటే సమస్యలతో చుట్టూ తిరుగు, పరిష్కరించుకు వెళ్ళి, లేదా దేవుని దగ్గరికి వస్తే సమస్యలు పక్కన పెట్టు. అంతేగాని రెండూ కలిపి మిక్స్ చేసి నువ్వు ముందుకు నడవాలంటే ఓడిపోతున్నావు. సక్సెస్ సాధించట్లేదు ఎవరు కూడా. ఇది పెద్ద ప్రాబ్లం అనమాట. క్రైస్తవుల్లో ఉన్నటువంటిది అవ్వచ్చు, లేకపోతే ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చారో వాళ్ళందరికీ ఉన్నట్టు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇదనమాట. వస్తారు దేవుని దగ్గర, కానీ సమస్య గురించి ఆలోచించేస్తారు. దేవుడే రుచి దేవుని గురించి ఆలోచించాలి కదా, దేవుని గొప్పదనం చాటించాలి కదా, దేవుడు చెప్పే మాటను వినాలి కదా. నో, అంతా పక్కన పడేస్తారు. ఉండటం దేవుడి దగ్గర ఉంటారు, కానీ సమస్యలే ఫోకస్ చేస్తుంటారు. ఇక్కడ వాక్యం వింటూ ఉంటుంటారు, కానీ ఇప్పుడు సమస్యల గురించి మాట్లాడుతూ, సమస్యలు కామెంట్ పెడుతూ, సమస్య ఈ ఇబ్బంది ఆ ఇబ్బంది. ఇక్కడ వాక్యం వింటున్నప్పుడు నీకు సమస్య ఎందుకు గుర్తుకు వస్తుంది? పేతురు గారు దేవుని వైపు చూస్తూ నడవాలి కదా, మళ్ళీ ఎందుకని డైవర్ట్ అయిపోయాడు? సమస్య వైపు చూశాడు, మునిగిపోయాడు. ఈరోజు నీ వాక్యం వింటున్నప్పుడు ఎవరైతే మరి మైండ్ డైవర్ట్ అయిపోతుందో, తడబడుతున్నారో, నా సమస్య ఏంటి? ఇక్కడ వాక్యం వింటాను ఉన్నావు, నా సమస్య ఏంటి, నా జాబ్ ఏంటి, నా జీవితంలో మరి నా భర్త ఏంటి, లేకపోతే నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏంటి, నా అప్పులు ఏంటి అంటే నువ్వు మైండ్ డైవర్ట్ అయిపోయింది. నిజంగా దేవుని మీద లేదు నీ మనసు. ఈ వాక్యం వింటున్న వాళ్ళకి చాలామందికి అర్థమవుతుంది ఇప్పుడు. నిజమే, వాక్యం వింటా కూర్చాను కానీ, ఆన్లైన్లో ఉన్నాను కానీ, దేవుని సందులో ఉన్నాను కానీ, నా మైండ్ అంతా కూడా సమస్యల మీదే ఉంది. సరి చేసుకోండి ప్రియులారా, ఇప్పటికైనా సరే. అందుకే దేవుడు చెప్తున్నాడు ఏలే గారి ద్వారా మనకు వర్తింతదన్నమాట. ఏమని? ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు. ఎందుకు తడబడు? ఎందుకు అలాగ రెండు సమస్యలతో, ఆ రెండు విధాలుగా ఎందుకు? అసలు పూర్ణ మనసుతో, నీ పూర్ణాత్మతో నీ దేవుడిని నీ హోన్ సేవించవలనంది కదా. ఎందుకు మంది పూర్తి మనసు దేవుని మీద పెట్టకుండా సగం మనసు సమస్యలకి, సగం మనసు వాక్యానికి పెడుతుంటే ఎలాగ వర్కౌట్ అవుతుంది? రాదు. జీవితకాలం ఇలాగే అటు సమస్యలు ఉంటాయి, ఇటు వాక్యం వింటూ ఉంటుంటాం. ఏది పని చేయదు అనమాట. ఏది పూర్తిగా చేస్తే అది వర్ధిల్లుతాం అన్నమాట. కాబట్టి చాలామందికి బాధ కలిగించవచ్చు. సత్యం ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది అనమాట. నిజం ఎప్పుడు కూడా యథార్థవాది ప్రజా విరోధంట. అంటే యథార్థవాది అంటే యథార్థాన్ని వాదించేవాడు, యథార్థాన్ని ప్రకటించేవాడు ఎప్పుడు కూడా ప్రజలందరికీ విరోధిగా ఉంటాడంట. జాగ్రత్త ప్రియులరా, దేవుని వాక్యాన్ని వినాలి. కాబట్టి ఈ యొక్క మౌనం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. ఈ దినాల్లో చాలా మట్టుకి కొందరు మౌనంగా ఉంటున్నారు. యేసు ప్రభువుని విశ్వసించి అన్నిట్లో బలంగా వాడబడినటువంటి వారు సహితం ప్రస్తుత పరిస్థితులను బట్టి చాలా శోధనలకు గురైపోయి చల్లబడిపోతున్నారు. శత్రువు విజృంభించి కొందరు లోపరుచుకుని చల్లబరుస్తున్నాడు. ఎర్లీ మార్నింగ్ లేవట్లేదు. బ్రదర్, నాకు చాలా అప్పులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. మా ఇంట్లో సమస్య, ఒంట్లో సమస్య, మా భర్తలో సమస్య, పిల్లల్లో సమస్య. ఓకే, 3 గంటలు వేసి ప్రార్థన చేయమ్మా. మెలకు రావట్లేదండి. నీకు నిజంగా సమస్యలు ఉంటే నిద్ర ఎలా పడుతుంది? నీకు నిజంగా సమస్యలు ఉంటే నిద్ర ఎలా పడుతుందమ్మా? ఏ సమస్యలో లేనటువంటి నేనే 3:30కు లేచి ప్రార్థన చేస్తుంటే ఇంటిలో సమస్య, ఒంటిలో సమస్య, కుటుంబంలో సమస్య, భర్తలో సమస్య, ఉద్యోగంలో సమస్య, అన్ని సమస్యలే. మరి నువ్వు ఎందుకు 3:30కు లేచి ప్రార్థించలేకపోతున్నావు? ఉందా పౌరుషం? ఉందా? సమస్యలు పరిష్కరించబడాలి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నీలో చెమట కంపు బయటకు పోవాలి, నువ్వు మాత్రం స్నానం చేయు. ఎలాగా? నీలో చెమట కంపు పోవాలంటే నువ్వు స్నానం చేయాలి. వాక్యం అనే ఉదక స్నానం చేసినప్పుడు మాత్రమే, వాక్యం ద్వారా నువ్వు స్నానం చేయబడినప్పుడు మాత్రమే నీలో ఉన్న చెమట, చెడు, ఆ యొక్క బంధకాలన్నీ విడిపించబడతాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే క్లెన్సింగ్, ఇదే క్లీనింగ్ అనమాట. వాక్యం ద్వారా నువ్వు కడగబడుతున్నప్పుడు నువ్వు కడిగించుకోవాలి. అన్ని ప్రాబ్లమ్సే, ఎప్పుడు ప్రాబ్లమ్సే. నువ్వు వాక్యం వినాలి, వాక్యం ద్వారా తడవబడాలి, వాక్యాన్ని స్వీకరించాలి, వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. అప్పుడు నీ జీవితం సువాసనగా మార్చబడుతుంది. హల్లెలూయా, వింటున్నారా? కాబట్టి నువ్వు నిద్రపోతుంటే శత్రువు వచ్చి ఏం చేస్తాడు? వాడు దొంగ దోచుకుని వాడు నువ్వు నిద్రపోతుంటే నీ శాంతిని, నీ సమాధానాన్ని వాడు దోచుకుపోతాడు. నువ్వు ప్రార్థించవలసిన సమయంలో నిద్రపోతుంటే వాడు వస్తాడు, దోచుకుపోతాడు. ఎవరైతే 3:30కి లేచి దేవుని సందులో గడపకుండా ఉంటారో వాళ్ళ జీవితాలు గందరగోళంలో ఉంటుంటాయి అనమాట. ఎందుకంటే సైతాన్ గడు వస్తాడు, ఆడు కూడా పనిచేసే సమయం అది. నువ్వేమో హాయిగా గుర్రపెట్టి నిద్రపోతుంటే దొంగడు ఏం చేస్తాడు? మంచిగా ఈజీ అవుతాడు వాడి పని అంతా కూడా. వాడి పని బాగా సులభం అవుతుంది.
నువ్వు ప్రార్థన చేసే టైంలో ప్రార్థించకుండా నిద్రపోతుంటే ఎలా ఉంటుంది? సెక్యూరిటీ గార్డ్ని ఎందుకు పెడతాం మనం? సెక్యూరిటీకి పెడతాం. వాడు సెక్యూరిటీ గార్డు చక్కగా నిద్రపోతున్నాడు అనుకోండి, దొంగోడు వచ్చి ఏం చేస్తాడు? అమ్మయ్య వీడు నిద్రపోయాడు బాబు అని పని చేసుకుని పోతాడు. దొంగోడు అంటే సైతాన్ గాడి ప్రియులరా, వాడు వస్తాడు, నువ్వు నిద్రపోతున్నావు అంటే సమయంలో నిన్ను దోసుకుంటాడు. కాబట్టి మీ కుటుంబాల్లో శాంతి సమాధానం, మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని వాడు దోచుకున్నాడంటే నువ్వు నిద్రపోయావు కాబట్టే, నీ ప్రార్థన జీవితం నిద్రపోతుంది కాబట్టే, దేవునికి నీకున్న సంబంధం సరిగ్గా లేదు కాబట్టే. దేవునికి నీకున్న సంబంధం సరిగ్గా ఉంటే నీ భర్తకి నీకున్న సంబంధం ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ముందుది సెట్ చేసుకోండి, ముందుది సరి చేసుకోండి, దేవుడికి మీకున్న సంబంధం సరి చేసుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా నీ భర్తకి నీకున్న సంబంధం సెట్ అయిపోతుంది. ఏంటంటే సాక్ష్యాలు వింటున్నారు కదా సహోదరులు. నేను ఎప్పుడైతే ప్రార్థన చేశానో, ఎప్పుడైతే దేవునితో గడిపానో, ఎప్పుడైతే 21 days దేవునితో గడిపి ప్రార్థన చేస్తున్నానో నా భర్తకి నాకు సమాధానం వచ్చేసింది. చూసారా లాజిక్ అక్కడ? చూసారా అసలైన విషయం? నువ్వు దేవునితో సరిగ్గా ఉంటే నీ భర్తతో నీకున్న సంబంధం సెట్ అయిపోతుంది. నువ్వు దేవునితో సరిగ్గా ఉన్నట్లయితే నీ జీవితం చక్కబడిపోతుంది. ఈ సత్యం తెలుసుకోవాలి చాలామంది. అంతే, నా భర్త నన్ను చూడలేదు, టార్చర్ పెడతాను, ఇబ్బంది పెడతాను. నువ్వు దేవుని టార్చర్ పెడుతున్నావు. సరిగ్గా ప్రార్థించవు, సరిగ్గా విశ్వసించవు, ఎప్పుడు సమస్య అని చెప్పి నువ్వు దేవుని టార్చర్ పెడుతున్నావు. కాబట్టి అదే నువ్వు టార్చర్ అనే విత్తనం విత్తుతున్నావు. కాబట్టి నీ జీవితంలో నీ భర్త అదే పంట అట్టుకొచ్చి నీకు ఇస్తున్నాడు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జీవితాలు చూసి నేను మాట్లాడుతున్నాను ప్రియులు. వాస్తవం జరుగుతుంది సమాజంలో, సంఘాల్లో, ఎక్కడ చూసినా క్రైస్తవ జీవితాలు ఇదంతా జరుగుతుంది. కాదని చెప్పండి ఎవరన్నాను? అవును బ్రదర్, నిజమే. నా జీవితం ఇలా ఉందని కారణం నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, లేవాలనుకుంటున్నాను కానీ లేవలేకపోతున్నాను, అలా లేచి ఇలా పడుకుంటున్నాను. నువ్వేమో సరిగ్గా లేవకుండా ప్రార్థన చేయకుండా ఉండి, నువ్వు మత్తులో ఉండి నీ జీవితం మొత్తం బ్రైట్గా ఉండాలంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నీ ప్రార్థనా జీవితం, నీ ప్రార్థనా దీపం అదేమో ఆరిపోయింటే నీ జీవితంలో వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అసలని? లేదా పౌరుషం లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేన్ని బట్టి? నువ్వు నిద్రపోతాను బట్టి కాదు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ జీవితం సరి చేసుకుంటావని ఇప్పుడైనా సరే. హల్లెలూయా. శత్రువాడు విజృంభించేశాడు, అందరం లోపరుచుకుంటున్నాడు, చల్లబరుస్తున్నాడు. నాటి పరిస్థితి నేటి పరిస్థితి ఒకే విధంగా ఉన్నాయి. 2 తలంపుల మధ్య నివసించేటువంటి వారిని శత్రువు వాడుకుంటున్నాడు కూడాను. మీ జీవితంలో సైతాను కూడా తాండవిస్తున్నాడు అంటే కారణం ఏంటి తెలుసా? మీరు నిద్రపోతున్నారు. దేవునికి మీకు సరైన కనెక్షన్ లేదు. దేవుని వైపు చూసినటువంటి పేతురు గారు చూసినంతసేపు ఒక్కడు కూడా మునగలేదు, అరికాళ్ళు దాటి నీళ్లు రాలేదు, అరికాళ్ళు కూడా నీళ్ళు అంటుకోలేదు, చక్కగా ఒక ఫ్లేవర్ మీద నడుచుకున్నట్టు వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే సమస్యను చూశాడో, ఎప్పుడైతే ఫోకస్ సమస్య మీదకి వెళ్ళిందో అంతే మునిగిపోవటం ప్రారంభించాడు. ఎదర దేవుడు ఉన్నాడు కానీ ఆయన మునుగుతున్నాడు. కారణం, దేవుడు ఉంటే ఏంటి ఉపయోగం? దేవుడు చూడాలి కదా. కాబట్టి ఈ రోజున నీకు ఏది కావాలన్నా సరే అదొక సమస్య. నిరుద్యోగం అనేది ఒక సమస్య, అప్పు అనేది ఒక సమస్య, పెళ్లి కాకపోవడం ఒక సమస్య, బిడ్డలు పుట్టకపోవడం ఒక సమస్య. దాన్ని ఫోకస్ చేస్తావు ఎందుకు? దాని వైపు చూస్తావు ఎందుకు అసలని? అంత వాక్యం వెలుడగుతుంటే ఎదురుగా ఉన్న వాక్యం కొరకు వినాలి. చెవులు ఈ వాక్యం వైపు పెట్టాలి కదమ్మా. వింటున్నారా? వాక్యం మీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు అనవసరంగా సమస్యల వైపు చూసుకుంటారు ఎందుకు? ఈ రోజు నువ్వు గొడ్రాలువే, ఓకే. ఎలిజబెత్ జకర్యాలు గొడ్రాలే. ఎప్పుడు వరకును? ఎప్పుడు? యోహాను గొప్ప ప్రవక్త, స్త్రీల కన్నవారులు అటువంటి వాడు లేడంట. ఇప్పుడు ఆవిడ గొడ్రాలే ఎవడంటాడు? బుద్ధున్నవాడు ఎవడన్నా అంటాడా? ఇప్పుడు గొడ్రాలనండి ఎవరంటారు? ఏమంటారు? యోహాను గారు తల్లి, గొప్ప ప్రవక్త తల్లి. ఫైనల్ ఏదో చూసుకోవాలి మనం. హన్న గొడ్రాలు అన్నారు. ఎవరు ఆవిడ? గొప్ప ప్రవక్త. హన్న అంటే సమూయేలు తల్లి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ చూసి బాధపడకండి. ఫైనల్ ఏంటో చూడండి. ఫైనల్ చివరిది ఏంటో చూసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు 2 తలంపుల మధ్య ఉన్నారు చాలామంది. సమస్యల వైపే ఫోకస్ అంతా ఉన్నది. ఎప్పుడు చూడండి సమస్య. వాక్యం వినే సమయంలో సమస్యలు మర్చిపోవాలి. చంటి పిల్లలాగా నువ్వు ఉండాలి, ఆనందించాలి, సంతోషించాలి. నువ్వు ఎప్పుడైతే సమస్యను నెగ్లెక్ట్ చేస్తావో అది నీ దగ్గర నుంచి పోతుంది. నువ్వు ఒక కుక్క పిల్లని పెంచుకుంటున్నప్పుడు దాన్ని పట్టించుకోవడం మానేసాయి, సచ్చూరుకుంటుంది. సమస్య కూడా అంతే. నువ్వు పోషించడం కాబట్టి అది పెరుగుతుంది, పిల్లల్ని పెడుతుంది. దాని గురించే మాట్లాడుతున్నావు, దాని గురించే చూస్తున్నావు. అదే నీ నిద్రపోయినదే, లేచినదే, ప్రతి క్షణం అదే. కాబట్టి అది పెరిగి పెద్దదై పిల్లల్ని చేసి నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉంది. నువ్వు సమస్యను పట్టించుకోవడం మానేసేసాయి, సమస్యను పక్కనట్టేసేసాయి.
అసలు ఉందో లేదని వదిలేసేసాయి, ఆటోమేటిక్గా పోతుంది నీ దగ్గర నుంచి, అది దానికి అదే పోతుందంట. కాబట్టి ఎవరైతే రెండు తలంపుల మధ్య వాక్యం వింటున్నారో వాక్యం వినాలంతే. నా సమస్య కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన, నా బిడ్డ కోసం ప్రార్థన చేయండి, నా అప్పు కోసం ప్రార్థన చేయండి, ఇది రాకూడదు. అది మెచ్యూరిటీ లెవెల్ అంటేనే. ఎస్యా, నీ బిడ్డలందరికీ అటువంటి వెలిగింపు ఇవ్వదేవా. వాక్యం విన్నప్పుడు ఎవరు కూడా సమస్యలు గుర్తు తెచ్చుకోకూడదేవా. నీ పూర్ణ మనసుతో నీ వైపే వినాలి, నీ వాక్యమే వినాలి. అటువంటి జ్ఞానం ఇక్కడ దయచేయి ప్రభు అందరికీ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. కాబట్టి నా యొక్క ఉద్దేశం అది, ఎవరు కూడా సమస్యను కామెంట్లో పెట్టకూడదు. అంటే వాళ్ళ వాక్యం వింటలేదని అర్థం అనమాట. వాక్యం విన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా సమస్యల గురించి మాట్లాడరు, సమస్యలు కామెంట్లో పెట్టరు. వాక్యం వినలేదనుకోండి, మీరేమని చెప్పుకోండి, మాకు అనవసరం, మా సమస్యల గురించి ప్రార్థన చేయండి, మేము బాగుపడిపోవాలి, మేము మంచిగా ఉండిపోవాలి, దేవుడు మాకు అవసరం లేదు. దేవుడు అవసరం లేకుండా నువ్వు ఇల్లు కట్టుకునే వాళ్ళకి, దేవుడు అవసరం లేకుండా నువ్వు కారు కొనుక్కుంటే వాళ్ళకి, దేవుడు అవసరం లేకుండా నువ్వు పెద్ద ఉద్యోగం చేస్తే వాళ్ళకి కావాలి. అందుకంటాడు భక్తుడు, మణులున్నా మాన్యాలున్నా సిరులున్నా సంపదలున్నా మహోన్నతుడు లేకున్నా నీవు సున్నా వట్టి సున్నా. 100 ఎకరాల పొలం ఉన్నా నువ్వు వట్టి సున్నానే. ఎందుకంటే దేవుడు లేకపోతే, దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వకపోతే, నువ్వు దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ ఈ లోకంలో నువ్వు జీరో అయిన హీరోవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చాలామందికి బాధ కలిగించినా కూడా ఇది పక్కా వాస్తవాలన్నమాట. కాబట్టి ఈ యొక్క ఆలోచనలకు మిమ్మల్ని అందరినీ తీసుకురావాలని చెప్పి నా ప్రయత్నం. ఒకరున్నా పర్లేదు, 10 మంది ఉన్నా పర్లేదు. యేసుప్రభువు వారి బోధకు కొన్ని వేల మంది వచ్చారు. 5 రొట్టెలు 2 చేపలు దేవుడు ఎంతమందికి? 5,000 మందికి పంచిపెట్టాడు. తిన్నవాళ్ళు చాలామంది, 20,000 మంది తిన్నారు, పోయారు, కానీ 12 మంది మిగిలారు. కాబట్టి నా ఉద్దేశం కొన్ని వేల లక్షల మంది వచ్చి ఇక్కడ ఉండాలని కాదు, కానీ పౌరుషం కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటాడు దేవుడు. అలాగే 10 మంది విన్నా పర్లేదు, 10 మంది బలపడ్డా పర్లేదు, వాళ్ళ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తారు. హల్లెలూయా. అంతేగాని ఏదో అప్పు తీరిపోయి వెళ్ళిపోయి మళ్ళీ కనపడకుండాను, రోగం కుదిరిపడిపోయి వెళ్ళిపోయి మళ్ళీ కనపడకుండా అటువంటి వాళ్ళ గురించి నేను ఆలోచించట్లేదు. ఎవరైతే వాక్యం విని వాక్యానుసారంగా జీవించి పక్క వాళ్ళని ప్రభావితం చేస్తారో, 10 మందిని ప్రభావితం చేస్తారో, అటువంటి వాళ్ళు 10 మంది ఉన్నా సార్. యేసుప్రభువు 12 మందిని తయారు చేసి వెళ్ళిపోయాడు, ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు. హల్లెలూయా. సమస్యలు పరిష్కరించుకోవడానికి వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ సమస్య పరిష్కరించబడగానే మళ్ళీ కనపడరాళ్ళు. వాళ్ళు దేవుని ప్రేమించేవాళ్ళు కాదు, వాళ్ళు సమస్యలు ప్రేమించేటువంటి వాళ్ళు అనమాట. సమస్యలు పరిష్కరించుకుంటారు, పోతారు, మళ్ళీ సమస్య తెచ్చుకుంటారు, మళ్ళీ వస్తారు, పరిష్కరించుకోవడానికి వస్తుంటుంటారు. కాబట్టి వీళ్ళంతా ఇక్కడ ఏంటంటే దేవుడిని కేంద్రంగా పెట్టుకున్న మనుషులు కాదు వీళ్ళంతా కూడాను. లోకాన్ని కేంద్రంగాను, సమస్యలను కేంద్రంగాను వాళ్ళ జీవితం ఏదో పొందుకోవాలని వచ్చేటువంటి వాళ్ళు అనమాట. పొందుకోగానే పోతుంటుంటారు. ఒకవేళ ఆ లిస్టులో మీరు ఉన్నట్లయితే జాగ్రత్త ప్రియులారా, జీవితాన్ని సరి చేసుకోండి. హల్లెలూయా. దేవానికి వందనాలు. కాబట్టి ఇక్కడ 2 తలంపుల మధ్య నివసించేటువంటి వాడిని అందరినీ శత్రువు వాడుకుంటాడు. సంఘంలో అసమాధానానికి కారకులు ఎవరు? అపవాది అనమాట. ఇలాంటి వాడిని ఉపయోగించుకుంటున్నాడు. సంఘంలో సమాధానం, కుటుంబంలో సమాధానం ఉండదు. ఎవడను 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా మరి ఒకరిని తృణీకరించును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో ఉన్నటువంటి మాట ఇదంతా కూడా. వింటున్నారా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట అది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, 2 తలంపులను విడిచిపెట్టి ఏక మనసుతో యేసుక్రీస్తు ప్రభువు వైపు చూడాలని చెప్పి మిమ్మల్ని బ్రతిమాల్చున్నాను. ఏలియా బయలుదేవత యొక్క ప్రవక్తలకు ఒక పరీక్ష పెడుతున్నాడు. మీరు అనేక మంది కనుక మొదట మీరు అగ్ని ఏం వేయకుండానే పశువును కట్టెల మీద పెట్టి మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయండి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. కాబట్టి మీకు ఏ దేవత పేరు, ఏ దేవుడి పేరు, మరి ఏ దేవుడు కట్టెలు తగలబెడతాడో, ఎవరు ఉత్తరం ఇస్తాడో ఆయన మీ దేవుడు. కాబట్టి నా దేవుడైతే ఈయన, నాకు క్లారిటీ ఉంది. మీరు కోటాను కోట్లు అంటారు కదా, ఏ కోటికి ఎవరికి మొక్కుతారో నాకు తెలియదు కానీ అంటున్నాడు ఇక్కడ. మీరు 450 మంది ఉన్నారు, కాబట్టి మీరే మొదట ప్రారంభించండి. అయితే అగ్ని మాత్రం వేయవద్దు, మీ దేవతను ప్రార్థన చేయండి. బయలుదేవత ప్రవక్తలు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన విను ప్రార్థన చేశారు. కానీ ఒక్క మాట ఆయన కూడా ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి వాడు ఎవడో లేడంట. వారు బలిపీఠం ఎంత గంతులు వేశారు. అసలు వాడు దేవుడంటే కదా ఉత్తరం ఇచ్చేది. విగ్రహాల గురించి పరిశుద్ధ గ్రంథంలో ఇలాగ రాయబడింది అనమాట. వారి విగ్రహములు వెండి బంగారం పైగా
అవి మనుషుల చేతి పనులు వాళ్ళు చేయబడినవి. వాటికి నోరు ఉంటుంది కానీ పలకవు, కన్నులు ఉంటాయి కానీ చూడవు, చెవులు ఉంటాయి కానీ వినవు, ముక్కు ఉంటుంది కానీ వాసన చూడదు, చేతులు ఉంటాయి కానీ ముట్టుకోనవు, పాదాలు ఉంటాయి కానీ నడవు, గొంతుకులు ఉంటాయి కానీ మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మకించేవారు అందరూ వాటి వంటి వారై ఉన్నారు. కీర్తన గ్రంథం 115 కీర్తన 4-8 వచనాలు చూడొచ్చు. యెషయా గ్రంథం 42:17 చూసినట్టయితే చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూసి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేవలం సిగ్గుపడుచున్నారు. హల్లెలూయా. విగ్రహములను గూర్చి యెషయా గ్రంథం 44:9-20 వచనాల్లో చాలా స్పష్టంగా రాయబడింది. కావాలంటే చదువుకోండి మీరు వెళ్ళి సమయం ఉన్నప్పుడు. ఇక్కడ బయలుదేవతా ప్రవక్తలు ఆ యొక్క మూగ విగ్రహం ముందు నిలబడి ఎంతగా గొంతు చించుకుని అరిసినా ఏమీ ప్రయోజనం లేకపోయింది. గట్టిగా కేకలు వేసి రక్తం కారుమట్టుకు కత్తులతో తమ దేహాన్ని కోసుకున్నారు. నో యూజ్. వారు మొత్తం 450 మంది పాపులు. ఆ పాపాత్ముల యొక్క రక్తం చూసినటువంటి వారి యొక్క అరుపులు విన్నటువంటి పాపానికి ప్రధాన కారకుడు మూలపాపి అయినటువంటి వాడు అయినటువంటి అపవాది వారికి ఎలా సహాయం చేయగలుగుతాడు? పాపులందరిలోకి పెద్ద పాపి మొదట పాపాత్ముడు ఎవడు? సాతానుగాడే. కాబట్టి వాడిని రక్షించుకోలేకపోయాడు. ఒక పాపి ఇంకొక పాపిని ఎలా రక్షించగలుగుతాడు? రక్షించలేడని చెప్పి తెలుసుకోవాలి. ఇది గ్రుడ్డివారు మరో గ్రుడ్డివానికి త్రోవ చూపినట్లుంటుంది. అయితే ఏ పాపం ఎరిగినటువంటి వాడు పరిశుద్ధుడైనటువంటి మన యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవులో ఉన్నటువంటి పాపాన్ని ద్వేషించాడు, పాపులను ప్రేమించాడు, తన స్వరక్తమిచ్చి మనలందరినీ కూడా విమోచించాడు. 1 రాజుల 18:27-28 మీరు చదువుకున్నట్లయితే మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్దగా కేకలేయండి, వాడు ఒకవేళ ధ్యానం చేయించున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, ఒకవేళ ఏమన్నా లేపాలేమో, మత్తులో ఉన్నాడేమో అని చెప్పి అపహాస్యం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు మరీ గట్టిగా కేకలు వేయడం ప్రారంభించారు. ఏరియాగా రెచ్చగొట్టేస్తున్నాడు. ఏయ్ గట్టిగా కేకండి, నిద్రవేయడమో, లేపండి. ఇంకా రక్తం కారినంతగా వాళ్ళ మర్యాద చెప్పిన కత్తులతో శస్త్రాలతో ఆ దేహాలను కోసుకుంటున్నారు. ఏలిగా గట్టిగా కేకలేండి, వినపడతలేదు మీ దేవుడికి అని రెచ్చగొడుతున్నాడు. ఈయన ఎగతాలు చేస్తున్నాడు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఉందా నీకు ఆ దమ్ము? సాతానుగాడు ఎగతాలు చేసే దమ్ము? అయ్యి బాబు, సాతానుగాడు బ్రదర్ మా కుటుంబాన్ని ఎంత నాశనం చేసేస్తున్నాడు, సాతానుగాడు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నాడు, సాతానుగాడు మాకు శాంతి లేకుండా చేస్తాడు. నువ్వు శాంతి సమాధానం లేకుండా చేయను సైతానుగాడికి, నువ్వు టార్చర్ పెట్టాలి సైతానుగాడికి. అది కదా విశ్వాసం అంటేనే, అది కదా దమ్ము అంటేనే, అది కదా జీవితం అంటేనే. ఎప్పుడు నువ్వు 3:30 లేసి ప్రార్థన చేస్తే ఆడికి దడదడనమాట. నువ్వేమో చిత్తుగా తిని మొత్తుగా పడుకుంటుంటే వాడి పని ఆడో చక్కగా చేసుకుంటాడు, శాంతిని సమాధానం దొంగిలించిపోతాడు. నువ్వు జయించలేవు, నిద్రను జయించలేనటువంటి నీ భర్త మాత్రం నీ దగ్గరకు వచ్చేసేయాలి, నీ కుటుంబం చక్కబడిపోవాలి, నీ అప్పులు తీరిపోవాలి, నీ జీవితం బాగుపడిపోవాలి. ఎలా జరుగుతుంది అసలేని ఆలోచించారా ఎప్పుడన్నాను? పిల్లలు గమనించాలి, ఆలోచించారా? అతడు చేయనిదంతో సఫలమగును, అతడు చేతి పనిని ఆశ్రయించ. నువ్వు అసలు పని చేస్తే కదా, నువ్వు ప్రార్థన చేయకుండా పడుకుని నీకు దీవెన ఎలాగొస్తుంది? లేదు బ్రదర్, 120 కీర్తనలో తన ప్రియ నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చినాడు. నిద్రించుచుండగా ఏంటి? పగలంతా పనిచేసి విత్తనం వేసి ఆడు రెస్ట్ తీసుకున్న సమయంలో మొలకలు వస్తాయి. పని చేసి రెస్ట్ తీసుకోవటం అది అంటే నిద్రపోవటం అంటే, నువ్వు పని చేయకుండా నిద్రపోతే సోమరులను దేవుడు దీవించడు. ఎప్పుడు కూడాను సోమరతనాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయడు. ప్రార్థన చేసే టైంలో నువ్వు పడుకున్నట్టు నీకు దేవుళ్ళు వచ్చి ఎలా పడతాయి? రావు. ఎప్పుడు గందరగోళంలో ఉంటుంది అన్నమాట. జాగ్రత్త నా ప్రియమైనటువంటి సహోదరు స్నేహితులరా. ఏలియా బయలుదేవత ప్రవక్తను అపహాస్యం చేస్తూ ఉన్నాడు, హేళన చేస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. అయినా కానీ బయలుదేవత ఉలకలేదు, పలకలేదు. మనం కూడా మధ్యాహ్న కాల ప్రార్థనా సమయంలో సాతాను శక్తులను, అపవాది దురాత్మ శక్తులను, అంధకార చీకటి శక్తులను విడుదల కోసం భారంగా ప్రార్థించాలి. నీ నోరు సాతానుకు వ్యతిరేకంగా మాట్లాడకపోతే నీ మనసుకు నెమ్మది దొరకదు. సాతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా, భయపడుతున్నావా, లేకపోతే ఎలా ప్రార్థన చేస్తావు మీరు? ప్రభువా నువ్వు ఏడిస్తే ప్రార్థన చూడు సార్, ఏలియాని గుర్తించుకోండి ఎలా మాట్లాడుతున్నాడు ఆయన. ఏ సాతానా, దమ్ముంటే రాను, నిద్రపోతున్నావా? అంత అద్భుతంగా మాట్లాడుతున్నాడండి. అందుకని నా అప్పు, నా సమస్య, నా బాధ అని ఎప్పుడు నువ్వు బాధల గురించే మాట్లాడుతుంటే సైతానికి ఎలాగ ఉంటుంది? ఓకే, నేను పెట్టిందే లే, కానీ అప్పుల సమస్య నేను పెట్టిందే, నీ మొగుడికి నీకు ఆ మధ్యలో ఆ యొక్క తగాదం నేను పెట్టిందే, దాంతో ఉన్నావు ఇంకాను. వెరీ గుడ్, ఎంజాయ్ చెయ్యి అని ఆడు ఎంజాయ్ చేస్తారనమాట. నాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఈ సమస్యతో ఉంటావు, నువ్వు కుళ్ళిపోతుంటుంటావు, నీ జీవితం అలా కుళ్ళిపోవాలి, నీ జీవితం అలా నాశనం అయిపోవాలి అని చెప్పి సాతానుగాడు సంతోషిస్తాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు అది సాతానా, నా భర్తకి నాకు నువ్వు మధ్యలో ఇది పెట్టావు కదా, ఇది నీ ప్లాన్ నాకు తెలుసు, నా యేసయ్య ఉన్నాడు, నీ ప్లాన్లన్నీ కూడా సర్వనాశనం చేస్తాడు, నా జీవితాన్ని మళ్ళీ సర్వ సమృద్ధిలోకి నడిపిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ ఆటలు సాగో, నిన్ను నా దేవుడు నా పాదాల కింద పెట్టాడు, నువ్వు నా బానిసు. ఇది కదా సాతానుతో మాట్లాడే విధానం.
బ్రదర్ సాతాను గడు చెలరేగిపోతున్నాడు బ్రదర్ మా కుటుంబంలో. ఏంటిది? ఏం ప్రార్థన, ఏం విశ్వాసం అది? బలం ఇస్తున్నారా సైతాన్ గడికి? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ నోరు సాతాను గడికి వ్యతిరేకంగా మాట్లాడకపోతే నీ మనసుకు నెమ్మది దొరకదు. కాబట్టి మధ్యాహ్నకాల సమయంలో ప్రార్థన సాతాన శక్తులను దహించేటట్లు, నిర్మూలించబడేటట్లు ప్రభువైన యేసుక్రీస్తు నామమున బలంగా గద్దించి ప్రార్థన చేయాలి. యజమాని ఎలా మాట్లాడతాడండి? యజమాని తన దగ్గర పనిచేసే వాడితోటి బాబు చెయ్యి బాబు అని బతిమరుకుంటా, రే అది ఎలా పెట్టరా, ఇది ఎలా చెయ్యి ఆజ్ఞాపించాలి. నువ్వు అధికారం కలిగిన వ్యక్తి, నువ్వు దేవుని పెట్టవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు శత్రు కార్యం లయపరచబడుతుందో అప్పుడు దేవుని కార్యం ఆరంభమవుతుంది. వినాలి, సైతాను కార్యాలు ఎప్పుడైతే లయమైపోతాయో అప్పుడే దేవుని కార్యం ఆరంభమవుతుంది. ఎప్పుడు శోధనలు చేయిస్తారో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బహుగా బలంగా పనిచేస్తాడు. నువ్వు ఎప్పుడైతే శోధన చేయిస్తావో అప్పుడే నీ జీవితంలో కార్యాలు ప్రారంభించబడతాయి. బలమైనటువంటి కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. బయలు ప్రవక్తలు వారిని వెంబడించినందుకు ప్రాణం మీదకు తెచ్చుకుని చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈనాడు సాతానును ఆశ్రయించి వారిని వెంబడించే వారంతా కూడా రేపు తీర్పు దినాన కిషోను వాగులో బయలు ప్రవక్తలు రక్తం ప్రవహించినట్లుగా పాతాళంలో పడద్రోయబడతారు. ఇక్కడ వారి బయలు దేవుడు అగ్నిని కురిపించలేకపోయాడు, కానీ వాని యొక్క అనుచరుడు నిత్యము అగ్నిలో కాల్చబడతారు. ఏలియా పడిపోయినటువంటి బలిపీఠాన్ని బాగు చేశాడు. యాకోబు గోత్రం లెక్క ప్రకారం 12 రాళ్ళు తీసుకుని యెహోవా నామమున బలిపీఠాన్ని కట్టించి అన్నిటినీ ఆయన సిద్ధము చేసి కందకము తవ్వించి తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీద నీళ్లను పోసి, అలా పోసినప్పుడు దహన బలిపీఠం చుట్టూ నీళ్లు పొర్లి పారాయంటండి. ఎవరైనా సరే కట్టెలపై నిప్పు వేస్తారు, కానీ ఏలియా నీళ్లు పోయించాడు. అగ్నిని ఆర్పేటువంటి నీటిని పోయించి అందులో నుండి అగ్ని ద్వారా దహించమంటున్నాడు. ఇదే దైవ కార్యం అంటేనే. హల్లెలూయా. మొదటి రాజుల 18:36-37 వచనాలు చూసినట్లయితే అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ఏలియా ప్రార్థన చేయడం ఆరంభించాడు. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నానని ఈ కార్యములయ్యు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవా అయినటువంటి నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టు తిరగజేయుదువనియు ఈ జనులు తెలుసుకున్నట్లుగా, ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించినందుకు వందనాల దేవా అని చెప్పి ఏలియా గారు ప్రార్థన చేస్తున్నాడు. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా గారు ఇలాగ ప్రార్థన చేస్తూ ఉండగా మొదటి రోజులు 18:38 యెహోవా అగ్ని దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గుని దహించి కందకమందునటువంటి నీళ్లను ఆరిపోజేసెను. ఇదే ఇశ్రాయేలు దేవుని గొప్పతనం. ఆయన దహించగ్నై ఉన్నాడు. బయలుదేవత ప్రవక్తలు వానికి చేసినటువంటి ప్రార్థన వాడు వినలేదు, ఉత్తరం ఇయ్యలేదు. ఏలియా చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు, గొప్ప అద్భుతం చేశాడు. ఎందుకంటే సమస్తము కూడా ఆయన స్వాధీనంలో ఉంది. ఆయన సమస్తము నిర్మించిన వాడు, సమస్తము నిర్వహిస్తున్నటువంటి వాడు, ఆయన సర్వ సృష్టికర్త. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నేను కూడా ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, మీరు కూడా, మనమంతా కూడా ఎంతోమంది ఏలియాలు ప్రపంచంలో ఉన్నారు ఇప్పుడు కూడా. అయితే వారిలో ఏలియా లాంటి రోషము, పౌరుషము, మండేటువంటి హృదయాలు లేవు. ఆనాటి ఏలియా వంటి సేవకులను ప్రభువు లేపాలని మనమంతా కూడా ప్రార్థించేద్దాం. ఒక ప్రవక్త ప్రార్థన నేటి సేవకుడు 450 మంది ఇహలోక సాతాను ప్రవక్తల ప్రార్థన కంటే బహు బలమైనది అని చెప్పి గ్రహించాలన్న ప్రియమైనటువంటి వారులారా. ఈ అపవాది ప్రవక్తల ప్రార్థనలు వినివాడు వారిని రక్షించలేడని వాడొక మాయా విగ్రహం అని తెలుసుకోవాలి. దేవుని నిజమైనటువంటి ప్రవక్త, దేవుని సేవకుడు హృదయం అంతటితో ఏక మనస్సుతో ప్రార్థిస్తే సాతాను ప్రవక్తలు వాని యొక్క అనుచరులు లయమగుట తప్పదని చెప్పి గ్రహించాలన్న ప్రియమైనటువంటి వారులారా. ఇక్కడ నేటి ప్రవక్త అంటే సేవకుడు 450 మంది బయలుదేవత ప్రవక్తలు అంటే బలవంతుడని. కనీసం 450 మంది సాతాను బంధకాలలో బంధించబడినటువంటి వారి విడుదల కోసం పట్టువదలకు ప్రార్థన చేయాలని చెప్పి ఇక్కడ నా ఆశ. ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. దేవుడు ఆయనను వాడుకొని గొప్ప కార్యాలు చేశాడు. నిన్ను కూడా ఉపయోగించుకొని మరి గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడు. ఏలియా ప్రార్థించినటువంటి విధానం గమనించినప్పుడు
ఈయనలో ఒక గొప్ప ప్రార్థన వీరుడు కనబడుతున్నాడు. అనేక భంగిమల్లో ప్రార్థిస్తూ ఉన్నాడు ఆయన. మొదటి రాజులు 17 అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే యవన సన్నిధిని నేను నిలబడి ఉన్నాను అంటున్నాడు. మొదటి రాజులు 17, 17, 21, 22 చూసినట్లయితే ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాసుకొని ప్రార్థన చేశాడంట. మొదటి రాజులు 18:42 చూసినట్లయితే నేల మీద పడి మోకాళ్ళ మధ్య ఉంచుకొని ప్రార్థన చేశాడంట. ఏలియా ఎటువంటి భంగిమలో ప్రార్థించినా ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. ఆయన చూసేది మనసు, సమయం, నీ ప్రార్థన యొక్క భారము. కాబట్టి ఆయన ముందు నీ హృదయం విప్పి దానిని ఆయన పాదాల మీద, ఆయన పాదాల చెంత కుమ్మరించి ఏలియా ప్రార్థనకు అగ్ని ద్వారా జవాబిచ్చినటువంటి దేవుడు నువ్వు చేసే ప్రార్థనకు అంతకంటే ఎక్కువ జవాబు ఇవ్వగలుగుతాడు. నువ్వు చేయాల్సిందల్లా ఆసక్తితో ప్రార్థించడం. అలాగని చెప్పి పరిశుద్ధ దేవుని ఎలా పడితే అలా ప్రార్థించవద్దు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వం గలదై బహు బలము గలదై ఉండునని చెప్పి యాకోబు 5:16 మనం చదువుకుంటూ వస్తున్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు కూడా ఏలియా వలె ఆసక్తితో ప్రార్థించి ఆయనను వెతకండి. ఆనాడు ఏలియా ప్రార్థన ఆలకించిన దేవుడు నేడు ఈరోజు నీ ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నాడు. మధ్యాహ్న కాల సమయంలో సాతాను చేతులలో బంధించబడినటువంటి బయలుపాకుత లాంటి వారిని విడిపించమని చెప్పి, కాబట్టి మనమంతా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క నా ప్రార్థన విని నేనున్నటువంటి ప్రాంతంలో, మరి నేనున్నటువంటి సంఘంలో, నేను వెళ్తున్నటువంటి సంఘంలో, నా కుటుంబంలో గొప్ప ఉజ్జీవజ్వాలను రగల్చమని చెప్పి ప్రార్థించండి. నిద్రలో ఉన్నటువంటి వారిని, సోమరిపోతులను మేల్కొల్పండి. ఒక గొప్ప ఉజ్జీవానికి మీరంతా కూడా పునాదులు వేయాలి. మీరే నాంది పలకాలి. మీ ద్వారానే ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రార్థనలో గొప్పతనాన్ని తెలుసుకుని అనేక మంది బలపరచబడాలి. అటువంటి భాగ్యం ఈ వాక్యం ద్వారా దేవుడు ప్రతి వారికి అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.